తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాటలు ఎంత వివాదం అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరంభంలోనే నటుడు నాగార్జున కుటుంబంపై తను చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరమీదకు వచ్చాయి. కన్వెన్షన్కు సంబంధించిన విషయంలో తన కుటుంబం పరువు పోయేలా కొండా సురేఖ మాట్లాడిందన్నట్టు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్ పెట్టి సంజాయిషీ ఇచ్చుకున్నారు. కానీ ఈ వివాదంపై నాగార్జున కోర్టులో దావా వేశారు. తన కుటుంబానికి భంగం వాటిల్లిందంటూ పరువు నష్టం విభాగం కింద కోర్టుకెళ్లారు. అయితే దానికి సంబంధించిన విచారణ రేపు నాంపల్లి కోర్టులో జరగనుంది. అనంతరం తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖ స్పందించారు. నాగార్జున ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వారిని ఇబ్బంది పెట్టాలని కానీ వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది నా ఉద్దేశం కాదు. నాగార్జున కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నా. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అంటూ రాసుకొచ్చారు. అయితే దీనిపై నాగార్జున కుటుంబం నుంచి కానీ ఆయన లాయర్ల నుంచి కానీ స్పందన రాలేదు. అయితే రేపు కోర్టులో ఆ కేసు విచారణ జరుగుతుందా లేదా అనే విషయంపై కూడా క్లారిటీ రాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ఈ కేసు ఇంతటితో వదిలేసేలా ప్రయత్నాలు జరిగిందన్నట్టు విశ్లేషకుల సమాచారం. గత రాత్రి నాగార్జునకు కొండా సురేఖ డైరెక్ట్గా సారీ చెప్పారట. అంతేకాకుండా మరొకసారి అందరికీ తెలిసేలా సారీ చెప్పిస్తాను అనే మాట ఇచ్చారని తెలుస్తుంది. అందుకే కొండా సురేఖ ఎక్స్ వేదికగా సారీ చెప్పినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా అడుసు తొక్కనేలా కాళ్ళు గడగనేలా అనే సామెత ఇక్కడ గుర్తుకొస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు హైడ్రాను పక్కదారి పట్టించడానికి అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం కొండా సురేఖ దూకుడు స్వభావాన్ని తెలియజేశాయి. ఈ విషయంలో నాగార్జున ఎలా స్పందిస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.